హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మనము మురుకులు తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మురుకులు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అవి ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. మనకు మురుకులకు కావాల్సింది బియ్యం పిండి జల్లించి తీసుకోవాలి. నేను జల్లించినాను. దాంట్లోకి పప్పులు తీసుకున్నాను ఫ్రెండ్స్. కేజీ బియ్యం పిండిలోకి పావు కేజీ పప్పులు తీసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూను వాము, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, నూనె ఫ్రెండ్స్. ఇది మనం వేడి చేసుకోవాలి. మనం నీళ్ళు కూడా వేడి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు కూడా వేడి పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేడి చేస్తాను, నూనె నీళ్ళు. ఇది మురుకులు వేసుకోవడానికి పావు అన్నమాట. ఇప్పుడు మనం పప్పులు మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ జార్లకి పప్పులు వేసుకుందాము. ఈ పప్పులు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. పప్పులు అయితే నీట్గానే ఉన్నాయి ఇవి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లెక్క చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మనం దీన్ని పిండిలో వేసుకుందాము. ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె వేడి చేసుకుందాము. నూనె బాగా వేడెక్కాలి. ఇప్పుడు ఈ నూనె కాయ లోపల దీంట్లోకి మనము కావాల్సినట్టు వేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలోకి వాము వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాము కొంచెం ఇట్లా నలిపి వేయండి. జీలకర్ర కూడా వేస్తున్నాను. చూడండి, జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా కొద్దిగా ఇట్లా అని వేయండి. తర్వాత నువ్వులు, దీంట్లోకి కొద్దిగా లైట్గా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు తగినంత కారం వేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో అంత కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసినాను. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్లు వేసినాను. ఇప్పుడు మనము ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మన చెయ్యి బాగా కడుక్కొని అప్పుడు మనం కలపాలి. చూడండి ఫ్రెండ్స్, చెయ్యి కడుక్కున్నాను బాగా. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకుందాము. అంత లోపల నూనె హీట్ ఎక్కుతుంది. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా అన్నీ కలుపుకున్నాక మనం నూనె వేసుకోవాలి. కొంతమంది బటర్ వేసుకుంటారు. మాకు బటర్ లేదు కాబట్టి నేను నూనె వేస్తున్నాను. నూనె కూడా బాగా హీట్ ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, నూనె కూడా కాగింది. ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాము. నూనె పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద నీళ్ళు వేడి చేసుకుందాము. నీళ్ళు కూడా బాగా కాగాలి. ఇప్పుడు పిండిలో వేడి వేడి నూనె వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేడి నూనె ఇప్పుడు దీంట్లో వేసుకుందాము. చూడండి నూనె ఎంత వేడిగా ఉందో. నూనె వేసుకుంటూ కలుపుకుందాము.
సలాకి కానీ గంట కానీ తీసుకొని కలుపుకోండి, ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది. మనం నూనె వేస్తూ కలుపుకోవాలి. మనం జొన్నపిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఈ పిండికి నూనె అంతా పట్టాలి, బాగా పట్టేలాగా కలుపుకోండి. చేయి పెట్టి కలుపుదామంటే ఇది వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఆయిల్ వేసి కలిపినాక ఇట్లా అంటే ఇట్లా ముద్దలా రావాలి. ఇది బాగా పొడి పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్, ఉంటలు లేకుండా చేసుకోవాలి. ఇంకా పిండి వేడిగానే ఉంది, ఆయిల్ వేసినాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ గిన్నె చిన్నగా అయిందని పెద్ద దాంట్లో వేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ముద్ద చేస్తే పిండి ముద్ద కావాలి. చూడండి, ఇలా ఉంటే పిండి కరెక్ట్గా ఉందని అర్థము. ఇప్పుడు మనము వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుందాము. చూడండి, ఇలా వేడి నీళ్ళు కాగినాయి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు వేసుకొని మనం కలుపుకుందాము. కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాము. ఇప్పుడు వేడి నీళ్ళు వేసిన కూడా చేయి పెట్టద్దండి, సలాకి కానీ గంట కానీ తీసుకొని కలుపుకోండి, లేదంటే చేయి కాలుతుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫస్ట్ పిండిని బాగా కలుపుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఫ్రెండ్స్, అంతా ఇలా కలుపుకోవాలి. ఇంకా పిండి చాలా వేడిగా ఉంది. చూడండి, నా చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉన్న పిండి మూత పెట్టాలి. మనము వేడి తగ్గకుండా మూత పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ చేసుకుందాము, ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకుందాము. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నాను, డీప్ ఫ్రై సరిపోయేంత వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కే లోపల పిండి బాగా పిసుక్కోవాలి. పిసుకుదాం ఇప్పుడు మళ్ళీ. ఇందాక చిన్న గిన్నె తీసుకున్నాం కదా పిండి కలుపుకోవడానికి, అది తీసుకొని మనము కొద్ది కొద్దిగా ఇట్లా ఈ పిండి వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మనము చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలుపుకోవాలి. మరి గట్టిగా ఉంది. ఒక 2 స్పూన్లు అట్లా నీళ్ళు వేసుకున్నాను. వేడి నీళ్ళే వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకులు వస్తే పావు ఉంది కదా, చూడండి. మురుకులు వస్తే పావు ఉంది కదా, ఇప్పుడు ఇది తీసి దీని లోపల ఇది బిల్ల ఉంది ఫ్రెండ్స్, దీనికి కూడా ఆయిల్ రాసుకోవాలి. ఈ పావుకంతా ఇట్లా ఆయిల్ పట్టించుకున్నాము.
లోపల అంతా. ఇప్పుడు ఈ బిల్లకు కూడా ఆయిల్ పట్టించి లోపలికి వేద్దాం. ఇది చూడండి, 2 పక్కల ఆయిల్ పట్టించి దీని లోపల వేయాలి. చూడండి ఫ్రెండ్స్, లోపల వేసుకున్నాం దీన్ని. ఇప్పుడు దీంట్లో మనము ఈ పిండి ముద్ద పెట్టుకోవాలి. ఇలా పెట్టాక దీని మీద మూత పెట్టుకున్నాము. ఈ మూతకు కూడా ఆయిల్ రాసుకుందాం. కొద్దిగా ఆయిల్ రాసాను. ఇలా దీన్ని ఫిట్ చేసుకొని మనం ఆయిల్ హీట్ ఎక్కినాక దీన్ని మనం నూనె వేసుకొని వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నూనె కాగుతుంది. నూనె బాగా హీట్ ఎక్కాలి. చూడండి ఫ్రెండ్స్, నూనె కాగిందో లేదో చూద్దాము. కొద్దిగా వేసి చూద్దాము నూనె కాగిందో లేదో. చూడండి ఫ్రెండ్స్, నూనె బాగా కాగింది. ఇప్పుడు మనం మురికి వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే వేసాను. ఇప్పుడు స్టవ్ కొద్దిగా సిమ్లో పెట్టుకుందాము. వేసాక ఒక 2 నిమిషాలు దాన్ని కదిలేయకుండా పెడదాము. తర్వాత మనం చూద్దాం. ఇప్పుడు దీన్ని కదిలిద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చినాయో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కలర్ రావాలి. కొద్దిగా వేగనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయినాయి. తీస్తున్నాను. ఇప్పుడు నూనె మళ్ళీ హీట్ ఎక్కినాక మళ్ళీ ఒకసారి వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక పక్క కాలినాక మనం దీనిని ప్లేట్లోకి తీసుకుందాము. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కాలిన ఇప్పుడు ఇవి ఈ పక్క కూడా. ఇప్పుడు మనం తీసేసుకుందాము. మురుకులు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా వచ్చినాయి మురుకులు. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.